హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th స్టాండర్డ్ 3.1 ఎక్సెస్ 3.1 సమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పాలినామియల్స్ చాప్టర్ అనమాట. సో ఫస్ట్ 3.1, నెక్స్ట్ వీడియోలో 3.2, 3.3 అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ p of x ఈక్వల్స్ టు 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x² ప్లస్ 7x మైనస్ 6 అవుతుంది. సో 0 మనం వేసుకోవచ్చు లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, కోఎఫిషియంట్ ఆఫ్ x⁻5, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ p of x అండ్ కాన్స్టెంట్ టర్మ్. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻5, ఇక్కడ x⁻5 కోఎఫిషియంట్ ఏముంది, -6 కదా. సో -6. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ p of x అంటే హయ్యెస్ట్ డిగ్రీ ఏంటిది, ఇక్కడ ఏదైతే పవర్ ఉంటుందో దాని డిగ్రీ అంటారు హయ్యెస్ట్. సో ఇక్కడ 7 కదా, సో డిగ్రీ ఆఫ్ p of x ఎంత, 7. కాన్స్టెంట్ టర్మ్ ఈ అన్నిట్లో ఏదైతే ఈక్వేషన్ ఉందో p of x 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x మైనస్ 6, ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, -6 కదా. సో -6. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది, ఇఫ్ p of t ఈక్వల్స్ టు t³ -1 ఫస్ట్ ఏంటి p of 1 కనుక్కోవాలి, తర్వాత p of 1 దట్ ఈస్ 1³ -1. 1³ -1 అంటే 0 కదా, 1 - 1. నెక్స్ట్ p of -1 -1 హోల్ క్యూబ్ -1 దట్ ఈస్ -1 -1 దట్ ఈస్ -2. నెక్స్ట్ ఏంటి, p of 0 కదా, 0³ -1 ఎంత, -1. p of 2 ఎలా, 2³ -1 కదా, సో 8 - 1 ఎంత, 7. నెక్స్ట్ p of -20 సేమ్ ప్రాసెస్, -2 హోల్ క్యూబ్ -1 అంటే -8 - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -9. సో ఇలా కనుక్కోవాలి. అంటే ఎక్కడైతే t ప్లేస్ ఉందో అక్కడ 1 -1 0 2 -2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 3.1లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఓన్లీ ఇంపార్టెంట్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, షార్ట్ VSAQsలో వచ్చేవే. ఓకే, నెక్స్ట్ చెక్ వెదర్ -2, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ p of x వాల్యూ ఏమి ఇచ్చాడు, x⁻4 - 16 ఇచ్చాడు కదా. అంటే ఇప్పుడు మనం x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో p of 2 ఈక్వల్స్ టు 2⁻4 - 16. 2⁻4 ఎంత, 2 2s are 4, 4 2s are 8, 2s are 16 -16 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏంటి, p of -2 హోల్ పవర్ ఆఫ్ 4 -16. సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 16 - 16 ఈక్వల్స్ టు 0. దీని వాల్యూ 0 వచ్చింది, దీని వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఏంటి ఆన్సర్, -2, -2, ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 3.2ది ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 3.2ది చేస్తున్నా కదా, ఎలా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అప్పుడు వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. Thank you so much for watching, guys. Thank you.